హలో. అప్రిసియేషన్ అనేది ప్రతి వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. అప్రిసియేట్ చేస్తే చాలా వరకు ఎంకరేజ్మెంట్ వస్తుంది. కానీ మనం చాలాసార్లు అప్రిసియేట్ చేయడం మానేస్తాం. అదే మనకి నచ్చిన వాళ్ళు ఉంటే చాలా అప్రిసియేట్ చేస్తాం. వాళ్ళు చిన్న మంచి పని చేసినా కూడా వాళ్ళని చాలా పొగుడుతాం. అదే మనకు నచ్చని వాళ్ళు ఉంటే వాళ్ళు ఎంత మనకి మంచి చేసినా కూడా మనం వాళ్ళని పట్టించుకోం, వాళ్ళని అప్రిసియేట్ చేయం. ఇప్పుడు అవసరమా అన్నట్టు వాళ్ళని వదిలేస్తాం. సో ఇక్కడే మీరు ఆలోచించాలి, మీరు మీ లైఫ్లో అందరినీ మీకు మంచి చేసే వాళ్ళని అప్రిసియేట్ చేస్తున్నారా? ఒకవేళ చేస్తే వాళ్ళతో అవసరం కోసం చేస్తున్నారా? కొంతమంది ఏంటంటే అవసరం కోసం తెగ పొగడేస్తారు. అంటే వాళ్ళతో అవసరం ఉందని అప్రిసియేట్ చేస్తున్నారా, లేకపోతే జెన్యూన్గా అప్రిసియేట్ చేస్తున్నారా? జెన్యూన్గా అప్రిసియేట్ చేయడం నేర్చుకోండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ. అప్రిసియేషన్ జెన్యూన్గా చేసినట్లయితే మీలో పాజిటివిటీ పెరుగుతుంది. ఏదో వాళ్ళతో అవసరం ఉంటుంది నెక్స్ట్ అని అప్రిసియేట్ చేయడం కాదు. సో ఇది మీరు ఒక 45 days ప్రాక్టీస్ చేయండి. ఎవరు మీకు మంచి చేసినా అప్రిసియేట్ చేయండి. వాళ్ళకి మంచి ఫీలింగ్ తెప్పియండి. థ్యాంక్ యూ అనే ఫీలింగ్ తెప్పియండి. జెన్యూన్గా తెప్పియండి, ఏదో మాట వరుస కన్నట్టు కాదు. సో ఇది ట్రై చేసి చూడండి, మీ లైఫ్ చాలా వరకు మారుతుంది. థ్యాంక్ యూ.